హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈ రోజు నేను మీకోసం ఇంట్లోనే సులువుగా ఎంతో రుచిగా ప్లమ్ కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది అచ్చంగా మనకి బేకరీ నుంచి తెచ్చుకున్న కేక్ లానే ఉంటుంది. మనకి తగినట్టుగా దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. అలాగే మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని నేను ప్రతి చిన్న టిప్ తో పాటు దీన్ని చూపించానండి, కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ ఎండు ద్రాక్ష తీసుకున్నాను, అలాగే నల్ల ద్రాక్ష కూడా తీసుకున్నాను. దీంట్లో కంప్లీట్ గా ఒక ఆరెంజ్ జ్యూస్ ని స్క్వీజ్ చేసి వేసుకుంటున్నానండి, విత్తనాలు లేకుండా చూసుకోండి. అలాగే ఇంత మాత్రం హోమ్ మేడ్ వైన్ అండి, ఇది వేసుకుంటున్నాను. ఒకవేళ ఇది లేదనుకోండి ఏం పర్వాలేదు, నల్ల ద్రాక్ష ఉంటాయి కదా, కొన్ని తీసుకొని జ్యూస్ ని చేసుకొని ఏం విత్తనాలు గానీ ఏం లేకుండా ఫిల్టర్ చేసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఈ టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా వేసుకుంటున్నాను. అలాగే ఈ గ్రీన్ కలర్ లో ఉన్న టూటీ ఫ్రూటీ ప్లమ్ కేక్ లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. నట్స్ అన్ని తగులుతూ టూటీ ఫ్రూటీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అల్లం తురుము వేసుకుంటున్నాను. అల్లం తురుము అనేది కంపల్సరీ వేసుకోవాలండి, ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. మామూలుగా అయితే జింజర్ క్యాండీ వాడతారండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని షాప్స్ లో దొరుకుతుంది మనకి. అది నేను దానికి బదులుగా ఈ అల్లం తురుము వాడుతున్నాను అనమాట. జింజర్ క్యాండీ దొరకలేదు అనుకోండి, ఇలాగా అల్లం తురుము వేసేసుకోండి, ఇప్పుడు కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు నేను డేట్స్ అండి, ఖర్జూరం ఉంటుంది కదా, గింజలు లేకుండా చూసుకొని అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కలిపేసుకొని ఒక రాత్రంతా నానబెట్టుకున్నారనుకోండి పర్ఫెక్ట్ గా ఉంటుంది. కుదరని పక్షంలో కనీసం 4 గంటలైనా సరే నానాలి. ఇవి నాని ఇవి చక్కగా ఇవంతా జ్యూస్ని పీల్చుకుంటేనే రుచిగా ఉంటుందండి ప్లమ్ కేక్. ఇది గుర్తు పెట్టుకోండి, అప్పటికప్పుడు చేసేసుకోవద్దు ఇన్స్టెంట్ గా. నాని ఇవన్నీ పీల్చాలి ఆ జ్యూస్ ని. ఈ అల్లం ఘాటు ఆ పులుపు అంతా కూడా వీటికి పట్టాలి. మూత పెట్టేసుకొని ఒక 4 గంటలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని, స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 1 కప్పు మైదాకి 1 కప్పు షుగర్ మొత్తంగా వేసేసుకోండి. మేము కొద్దిగా స్వీట్ తక్కువగా తింటాము, అందుకని కొద్దిగా తగ్గించుకున్నాను. 1 కప్పు మైదా పిండికి 1 కప్పు కంప్లీట్ గా షుగర్ వేసుకోవాలి, అది కొలత. ఇప్పుడు నేను 2 కప్పులు మైదా పిండి తీసుకుంటున్నాను కేక్ చేయడానికి, దానికోసం కప్పులు షుగర్ తీసుకున్నాను. కొద్దిగా తగ్గించుకున్నానండి, ఎందుకంటే మేము కొద్దిగా స్వీట్ తక్కువ తింటాం, దానికోసం. మీరైతే 2 కప్పులు షుగర్ తీసుకోండి. కొద్దిగా మాత్రమే నీళ్లు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక 2 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకోవాలి, అంతకు మించి వేసుకోవద్దు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ ని లో టు మీడియం పెట్టుకొని కలిపేసేయద్దు, జస్ట్ మీకు చూపించడానికి చెప్తున్నాను. ఈ లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నారనుకోండి మెల్లిగా అది మెల్ట్ అవుతూ ఉంటుంది. కొంచెం సేపటికి ఇలా అవుతుందండి, కంగారు పడద్దు. మళ్ళీ తిరిగి అది మెల్ట్ అయ్యి క్యారమలైజ్ అవుతుంది. ఫ్లేమ్ ని మాత్రం హైలో పెట్టుకోవద్దండి, మీడియంలో పెట్టుకోండి. హైలో పెట్టుకున్నారనుకోండి అది మాడిపోయినట్టు అయిపోయి తొందరగా క్యారమలైజ్ అయిపోతుంది, చేదొచ్చేస్తుంది కేక్. సో అలా మాత్రం చేయొద్దు, కంగారు పడద్దు. కొద్దిగా టైం పడుతుందండి, 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. చూస్తున్నారా, మళ్ళీ తిరిగి మెల్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, మళ్ళీ తిరిగి ఇదంతా కూడా మెల్ట్ అవుతుంది. ఇలాగా కలర్ వస్తుందండి. ఈ స్టేజ్ లో ఫ్లేమ్ ని లోలో పెట్టేసుకోండి. చక్కని కలర్ రావాలి, అప్పుడే ఆ ప్లమ్ కేక్ కరెక్ట్ గా కలర్ వస్తుంది, ఆ టేస్ట్ కూడా వస్తుంది. ఇక్కడ మనం ఎక్స్ట్రా షుగర్ ఏం వాడమండి, ఇదే వాడతాం. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు ఉంచుకున్నారనుకోండి ఈ కలర్ వస్తుంది. ఈ లోపు మీరు పక్కన ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసుకుని రెడీ పెట్టుకోండి. బాయిలింగ్ వాటర్ ఉండాలి, చల్ల నీళ్లు వేసుకోవద్దండి, బాయిలింగ్ వాటర్ వేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది కలపడానికి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ క్యారమెల్ అంతా కూడా ఆ నీళ్ళలో కరిగిపోవాలి. చూసారు కదా, చక్కగా ఇదంతా కలిసింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. ఇది కొంచెం సేపు మీరు బాయిల్ చేయాలి, అంటే ఒక 2 నుంచి 3 నిమిషాలు సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ నీళ్లు వేసాం కదండి, కేక్ బ్యాటర్ ఏమైపోతుందండి పల్చగా అయిపోతుంది అనమాట. దానికోసం మళ్ళీ కొంచెంసేపు కుక్ చేసుకున్నారనుకోండి దగ్గర పడుతుంది. ఓకేనా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చల్లగా అయిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇంత మాత్రం చెక్క, జాజికాయ, ఇలాచి 3 కలిపి మెత్తని పొడి కొట్టుకొని రెడీ పెట్టుకోండి. మిక్సీ జార్లో అయినా మీరు కొట్టుకోండి, లేదంటే ఇలాగా మీరు దంచుకొని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు నేను 2 టిఫిన్ బాక్సెస్ తీసుకొని చుట్టూరు ఆయిల్ పట్టించుకున్నాను. పేపర్ కింద కూడా నేను ఆయిల్ పట్టించుకొని నార్మల్ పేపర్ కట్ చేసుకుని ఆ షేప్ లో నేను ఏం చేశానంటే ఆయిల్ పట్టించేసుకున్నాను పేపర్ మీద కూడా. అలాగా 2 బాక్సెస్ రెడీ చేసుకున్నాను.
బాక్స్ ని పేపర్ మీద పెట్టుకొని అది కట్ చేసుకోండి ఆ షేప్. బటర్ పేపర్ ఉందనుకోండి, డైరెక్ట్ గా బటర్ పేపర్ వేసేసుకోండి. ఓకేనా? ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఈ క్యారమిల్ చూసారా, చల్లగా అయిన తర్వాత కాస్త దగ్గర పడింది. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోండి, మనం దేంట్లో బేక్ చేసుకోవాలో దాంట్లో కాస్త ఈ రాక్ సాల్ట్ ఉంటుంది కదండి, కళ్ళుప్పు, అది వేసేసుకోవాలి. ఇలా ఒక స్టాండ్ ఇలా పెట్టుకొని రెడీ పెట్టుకోండి. ఇవన్నీ ముందే రెడీ పెట్టుకున్నారనుకోండి, ఆఖరణ హడావిడి అవ్వదు, కరెక్ట్ గా బేక్ అవుతుంది అనమాట. బేకింగ్ టైం కరెక్ట్ గా కుదురుతుంది. ఇలాగ పెట్టుకొని బేక్ చేసుకోవాలి బ్యాటర్ వేసుకొని. ఇక్కడ చూసారా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా చక్కగా జ్యూస్ అంతటిని పీల్చుకుందండి. పీల్చుకుంటే కరెక్ట్ గా ఉంటుంది అనమాట టేస్ట్. ఇప్పుడు ఏమాత్రం కొద్దిగా మనకి జ్యూస్ ఉంది అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇలాగ స్టెయినర్ తీసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇందులో వేసేసుకుంటే ఏమాత్రం తేమన్నా కూడా అది వచ్చేస్తుంది. ఇలాగా జ్యూస్ తో వేసేసుకున్నారనుకోండి, ఒకటి ఆ బ్యాటర్ పల్చగా అయిపోతుంది, ఇంకొకటి ఏంటంటే ఈ నట్స్ అన్ని కిందకి సెటిల్ అయిపోతాయండి, ఆ కేక్ లో బ్లెండ్ అయ్యి ఉండవు అనమాట. సో ఇది గుర్తు పెట్టుకోండి. ఇది ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి, ఆ వాటర్ అంతా కూడా కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదండి మెజర్. నేను ఇందాక షుగర్ కూడా ఇలాగే తీసుకున్నాను కదా, అదే కప్పు మెజర్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ ఒక్క కప్పుకి 2 ఎగ్స్ అండి. నేను 2 కప్పులు మైదా తీసుకుంటున్నాను కాబట్టి 4 గుడ్లు తీసుకున్నాను. ఇదంతటిని కూడా ఇలా బీట్ చేయాలి. ఒకవేళ ఎగ్స్ కాకుండా ఎగ్లెస్ కావాలనుకోండి, నేను చూపించిన అదే కప్పుతో కప్పున్నర గట్టి పెరుగు వేసుకోండి. గట్టి పెరుగండి, నీరు బాగా తక్కువ ఉండే పెరుగును వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు బీట్ చేసుకున్న తర్వాత ఈ పాకం ఉంది చూసారా క్యారమిల్, అది బాగా చల్లగా అయిపోయిన తర్వాత వేసుకోండి. వేడిగా మాత్రం అస్సలు వేసుకోవద్దు, ఎగ్స్ అనేవి కుక్ అయిపోతాయి. ఇదంతా కూడా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ అయిపోయింది, మంచి కలర్ వచ్చింది చూసారా. ఇప్పుడు ఇంత మాత్రం పాలు వేసుకుంటున్నానండి, మాయిస్ట్నెస్ వస్తుంది. పాలు బదులు ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ కూడా వాడుకోవచ్చు. చూసారండి, ఇంత అంటే ఒక కప్పు మైదా పిండికి 1/4 కప్పు ఆయిల్ అనమాట. మీరు కొద్దిగా ఆయిల్ పెంచుకోవచ్చు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పెంచుకుంటే బాగా మాయిస్ట్ గా వస్తుంది కేక్. మనకి ఎక్కువ రోజు నిలవ ఉండాలి అంటే మాత్రం కరెక్ట్ గా వేసుకోవాలండి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా. ఇంకొకటి, ఇక్కడ నేను పాలు వేసాను కదా, మీకు బాగా మాయిస్ట్ గా రావాలి కేక్ అనుకున్నారనుకోండి, 1/2 కప్పు గట్టి పెరుగు వేసుకోండి. 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు ఆయిల్ అండి. మొత్తంగా 2 కప్పుల మైదా పిండికి 1/2 కప్పు ఆయిల్ పడుతుంది. అదే కప్పుతో 2 కప్పులు మైదా పిండి వేసుకుంటున్నాను. మైదా పిండి ముందే చల్లించి పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఈ మైదా పిండితో పాటే మీరు కావాలంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా కొలత వేసేసుకొని జల్లించుకొని రెడీ పెట్టుకోవచ్చు. నేనైతే ఆఖరిని వేస్తున్నాను, ఎందుకు వేస్తున్నానో కూడా చెప్తాను. ఇదంతా కూడా చక్కగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. విస్కర్ తో ఇలా అనుకుంటే ఏం ఉండలని ఉండవండి. లేదంటే మీరు ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటుంది కదా, అది వాడుకోవచ్చు. లేకపోతే కుదరని పక్షంలో మిక్సీ జార్ లో కూడా మనం వేసుకొని ఒక్కసారి తిప్పుకున్నాం అనుకోండి, అసలు ఉండలు లేకుండా వచ్చేస్తుంది బ్యాటర్. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇంకా నేను ఇక్కడ షుగర్ అనేది వేయలేదండి, ఇంత మాత్రం సాల్ట్ వేసుకోవాలండి. ఎప్పుడు కూడా స్వీట్ బ్యాలెన్స్ అవ్వాలనుకోండి, కరెక్ట్ గా సాల్ట్ కూడా పడాలి, అప్పుడే కరెక్ట్ గా ఫ్లేవర్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇది ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పుడు చెక్క, అలాగే జాజికాయ, ఇలాచి 3 పొడి కొట్టుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇది వేసుకున్నప్పుడు చాలా మంచి సువాసన వస్తుందండి. ఈ స్వీట్నెస్ కి, ఘాటుకి, అల్లం ఘాటు చాలా బాగుంటుంది. ప్లమ్ కేక్ లో కంపల్సరీ ఉండాల్సినవి ఇవి. ఇంకొకటి, కోకో పౌడర్ కూడా వాడుకోవచ్చు అండి. అక్కడ నేను చూపించిన కప్ తో 1/4 కప్పు కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇది నేను బేసిక్ వర్షన్ చూపించాను. వెనిలా ఎసెన్స్ వేసాను, వేసుకొని కలపాలి. చూసారా, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా మైదా పిండి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇది వేసుకుంటున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే, ఒకవేళ బ్యాటర్ అనేది పల్చగా ఉందనుకోండి, ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఏమవుతాయంటే కిందకు వచ్చేస్తాయి అన్నమాట. బేకింగ్ కొద్దిగా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ టిప్ పనిచేస్తుంది. వీటన్నిటిని కూడా కాస్త పిండిలో దొర్లించి వేసుకున్నాం అనుకోండి, ఆ బ్యాటర్ లో కరెక్ట్ గా ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి, అవి కిందకు వచ్చేవి. ఇంకొకటి, బ్యాటర్ కూడా మరీ పలచపడిపోయింది అనుకోండి, ఇవన్నీ కిందకు వచ్చేస్తాయి అనమాట. సో బ్యాటర్ మీకు ఒకవేళ బాగా పలచగా అయింది అనుకోండి, దానికి తగ్గట్టుగా షుగరును అలాగే పిండి ఎక్స్ట్రా కొద్దిగా కలుపుకోండి, సరిపోతుంది అడ్జస్ట్ అవడానికి. ఆ కన్సిస్టెన్సీ కోసం జెంటిల్ గా కలుపుకోండి. ఇది రెడీ అయిపోయింది కదా, బేక్ చేసుకునే గిన్నెని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ప్రీ హీట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఈలోపు 3/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ లో సగం బేకింగ్ సోడా వేసుకోవాలి, 2 వేసుకోవాలి.
ఆఖరిని వేసుకున్నాం అనుకోండి ఎక్కువ టైం ఆ బ్యాటర్ని ఉంచాం. ముందే వేసుకున్నాం అనుకోండి ఒకవేళ ఈ ప్రీ హీటింగ్ ఇవన్నీ చేసుకునే లోపు డిలే అయిపోతుంది అనమాట. దానికోసం ఆఖరిని వేసుకొని కలుపుకుంటున్నాను. అప్పుడు డిలే అనేది ఉండదు, కరెక్ట్ గా బేక్ అవుతుంది. ఒకవేళ ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి ముందే మైదా పిండిలో ఈ కొలత వేసేసుకొని జల్లించేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను బాక్స్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా కేక్ మౌల్డ్, దాంట్లో బ్యాటర్ వేసేసుకుంటున్నాను. సగం వరకు మాత్రమే ఫిల్ చేసుకోండి, ఎందుకంటే అది పఫ్ అప్ అవుతుంది కదా కుక్ అయిన తర్వాత. జెంటిల్ గా ఇలా ట్యాప్ చేసుకోండి. ఒకవేళ ఇలాగా గట్టిగా ట్యాప్ చేసుకున్నారనుకోండి ఇలా చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా కిందకు వచ్చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక టూత్ పిక్ తీసుకుని ఇలా ఒక్కసారి కలుపుకోండి, ఇదైతే బెటర్. ఆ డ్రై ఫ్రూట్స్ అవి కూడా కిందకి రాకుండా ఉంటాయి. ఇది ఫాలో అవ్వండి బిగినర్స్ అయితే. ఇప్పుడు పైన వేసుకోవడానికి టూటీ ఫ్రూటీ తీసుకున్నాను, 2 రంగులు తీసుకున్నాను, రెడ్వి గ్రీన్వి. కొద్దిగా మైదా పిండి వేసుకుంటున్నాను. వేసుకొని డస్టింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కూడా పైన ఉంటాయి అన్నమాట, కిందకి వెళ్ళిపోవాలి. బ్యాటర్ కూడా మనకి ఇవన్నీ హోల్డ్ చేసేంత స్ట్రెంగ్త్ ఉండాలండి, ఆ బ్యాటర్ కి గట్టిగా ఉండాలి. మరి పలుచగా అయితే ఇవన్నీ కిందకి వెళ్ళిపోతాయి. ఇది ఒక టిప్ గుర్తు పెట్టుకోండి. డస్టింగ్ చేసుకోండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్ గా చూసుకోండి. ఇప్పుడు అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ పైనుంచి వేసుకోవాలి. ఎండు ద్రాక్ష అలాగే నల్ల ద్రాక్ష కూడా వేసుకుంటున్నాను. అలాగే బాదాము క్యాషు మీరు ఎన్ని కావాలంటే అన్ని డ్రై ఫ్రూట్స్ నట్స్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా వేసేసుకున్నాను. ఈ లోపల మనం ప్రీ హీట్ చేసుకున్నాం కదండి గిన్నె, అది రెడీగా ఉంది. ఫ్లేమ్ ని ఇప్పుడు లోలో పెట్టేసుకొని ఈ కేక్ మోల్డ్ ని దాంట్లో పెట్టేసుకోవాలి. ఓకేనా, మూత పెట్టేసుకొని ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దగ్గర 20 to 30 minutes తర్వాత మీకు చూపిస్తున్నానండి. మీకు ఆ మంచి వాసన కూడా వస్తుందండి, అరోమా వస్తుంది అనమాట. కేక్ కనుక కరెక్ట్ గా కుక్ అయింది అనుకోండి, ఇలాగా ఒక టూత్ పిక్ ని మనం ఇలా గుచ్చి చూస్తే క్లీన్ గా వస్తుంది. లేకపోతే ఒక నైఫ్ తో అయినా సరే ఇలా పోక్ చేసి చూడండి, క్లీన్ గా వచ్చింది అనుకోండి అది కుక్ అయినట్టు. ఇలా 2 కేకులు వచ్చినాయి. సైమల్టేనియస్ గా మీరు 2 మోల్డ్స్ అలా రెడీ చేసుకుని మీరు కుక్ చేసేసుకోవచ్చు అలా గిన్నెలో పెట్టేసుకొని. ఇది ఒక 10 నుంచి 20 నిమిషాలు పక్కన వదిలేసేయండి. కాస్త చల్లగా అయిన తర్వాత ఇలాగ ఎడ్జెస్ ని లూజ్ చేసుకోవాలి. వేడివేడిగా ఎప్పుడు కేక్ ని తీయొద్దండి, కాస్త చల్లగా అయిన తర్వాతే చేసుకోండి. ఒక్కసారి కింద నుంచి ఇలాగా నైఫ్ తో తిప్పండి. కింద ఎలాగో పేపర్ ఉంది కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది. కొంచెం లిఫ్ట్ చేశారనుకోండి గాలి వెళ్ళి కిందకి ఏమవుతుందంటే ఈజీగా వస్తుంది. అది ఇప్పుడు ఇలా అన్నప్పుడు కేక్ కదులుతుంది అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ప్లేట్ పెట్టుకొని ఇలా టిల్ట్ చేసుకోండి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. గిన్నెకి కూడా ఏమీ అంటుకోలేదు. పేపర్ అంతా కూడా తీసేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. ఎగ్స్ వేసి చేసుకోవచ్చు, ఎగ్లెస్ అయితే గనక పెరుగు వేసుకోండి. నేను చెప్పిన కొలత సరిపోతుంది. మైదా పిండి బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చండి. అయితే బిగినర్స్ మాత్రం ఫస్ట్ మైదా పిండితో ట్రై చేసి మీకు బాగా వచ్చిన తర్వాత గోధుమ పిండితో ట్రై చేయండి. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు. ఇంకొక ప్లేట్ పెట్టుకొని దాన్ని కూడా మీరు టిల్ట్ చేసుకున్నారనుకోండి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇలా 2 కేకులు వచ్చాయండి. మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మనకి స్వీట్నెస్ తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి నిలవ ఉంటుందండి ఎక్కువ రోజులు కేక్. చూసారా ఎంత సాఫ్ట్ గా వచ్చిందో, చూస్తున్నారా ఎంత సాఫ్ట్ గా వచ్చిందండి కేక్, మాయిస్ట్ గా వచ్చింది. మీరు కావాలంటే పెరుగు కూడా వేసుకోండి. ఒక 1/2 కప్పు గడ్డ పెరుగు వేసుకోండి. రూమ్ టెంపరేచర్ అంటే ఫ్రిడ్జ్ లోంచి తీసిన వెంటనే వేసుకోవద్దు. మీరు ఎగ్స్ కానీ పెరుగు కానీ ఏది వాడినా కూడా ఫ్రిడ్జ్ లోంచి తీసిన వెంటనే వాడొద్దు. కాసేపు బయట పెట్టుకొని అప్పుడు వాడండి. ఓకేనా, చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్ లో పెట్టండి. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బయట పెట్టుకునేటట్టయితే 3 to 4 days ఉంటుందండి. లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. మీరు చూసారా నేను కట్ చేసి చూపిస్తున్నాను. 2 కేక్స్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. తప్పకుండా ఈ క్రిస్మస్ కి ఈ కేక్ ని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.